హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఈవేళ మన వీడియోలోని ప్లెయిన్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేయాలో చూపిస్తున్నానండి. దానికోసం ముందుగా ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మెయిన్ డాట్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. నెక్ దగ్గర నుంచి మనకు 2.5 అయితే తీసుకోవాలండి మెయిన్ డాట్ వేయడానికి. ఈ 2.5 దాటిన తర్వాత 2 ఇంచులు పెట్టుకోవాలి. 2.5 కూడా పెట్టుకోవచ్చండి వెడల్పు. ఆది బ్లౌజ్ ప్రకారంగా పెడుతున్నానండి. 2.5 పొడవు అయితే పెట్టాను. చూసారు కదా, ఇది మెయిన్ డాట్. 2 ఇంచుల గ్యాప్తో ఇంకో డాట్ అయితే వేసుకోవాలండి నెక్ వైపు. ఇది కూడా 2.5 ఉండేలా చూసుకోవాలి. డాట్ పొడవు చూసారు కదా, ఈ విధంగా 2.5 డాట్ పొడవు ఉండేలా చూసుకోవాలి. అలాగే సంఖ వైపు కూడా 2 ఇంచుల గ్యాప్తో మళ్ళీ మనం సంఖ వైపు డాట్ అయితే వేసుకోవాలండి. అంతేనండి, సంఖ వైపు డాట్ కూడా వచ్చేస్తుంది. ఇంతేనండి డాట్స్ వేసుకోవడం. చాలా సింపుల్గా ఎవరికైనా వేయొచ్చండి ఈ డాట్స్. మీరు ఇంకా తగ్గించుకోవాలనుకుంటే 1.5 గ్యాప్తో కూడా డాట్కి మధ్యలో పెట్టుకోవచ్చండి. అది చెస్ట్ బాగా నిలబడాలి అనుకుంటే మటుకు అలా పెట్టుకుంటే సరిపోతుందండి. కానీ మీడియంగా అయితే ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి, ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఆ డాట్స్ ఎలా అయితే గీసుకున్నాను దాని మీద పెట్టి రెండో దానికి కూడా అలాగా లైన్ గీసేసుకుంటే సరిపోతుందండి. ఒక దానికి డాట్ వేసుకుని దాని మీద ఇది పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నెక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. అలాగే మనం క్లాత్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ రాంగ్ సైడే వేసుకోవాలండి. డాట్స్ వేసుకుని లోపల వైపు కుట్టుకోవాలంటే రాంగ్ సైడ్ వైపే డాట్ కుట్టుకోవాలి. అది మటుకి జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే మనకి ప్లెయిన్ బ్లౌజుల మీద తెలియదండి. అదే మనకి ఏవైనా డిజైన్స్ వచ్చినవైతే తెలుస్తాయి. కాటన్ బ్లౌజెస్ ఇవి ప్లెయిన్ బ్లౌజెస్ కాబట్టి మనకి తెలియదు. రాంగ్ సైడ్ చూసుకుని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ పావించు ఖర్చుతో చివరికి వచ్చేసరికి సూదిగా రావాలండి. అప్పుడే మనకి డాట్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనం ఎలాగైతే డాట్స్ వేసుకున్నా ఆ విధంగానే స్టిచ్చింగ్ చేసుకొచ్చేస్తే సరిపోతుందండి. సంఖ వైపు కూడా అంతేనండి, డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ డాట్స్ అనేది కరెక్ట్గా వస్తే మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చేస్తుందండి. మనకి ఫ్రంట్ పార్ట్ డాట్సే కరెక్ట్గా వేయడం రావాలి. ఇది ప్రాక్టీస్ మీద అయితే వచ్చేస్తుందండి. మనం ప్రాక్టీస్ చేయాలి డాట్స్ వేయడం. చూసారు కదా, డాట్స్ అయితే వేసేసాను, కరెక్ట్గా వచ్చేసింది. అంతేనండి, రెండో దానికి కూడా అలాగే వేసుకుని వచ్చేయాలండి డాట్స్. అయితే మన ఛానల్లో అన్ని టైలరింగ్ వీడియోస్ ఉన్నాయండి. ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మటుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వీడియోస్ మటుకు నచ్చితే లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోకండి. లైక్ ఇస్తే మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుందండి. కాబట్టి మీరు లైక్ ఇవ్వడం మటుకి మర్చిపోకండి వీడియో కానీ నచ్చితే. అలాగే నా ఛానల్లో మీకు టైలరింగ్ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ఛానల్ మీకు టైలరింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటానండి. ఇప్పుడైతే రెండో దానికి కూడా డాట్స్ అయితే వేసేస్తున్నానండి. చూసారు కదా, మనకి డాట్స్ అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అలా లైన్ వేస్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవడం వస్తే మనం ముందులో 1 గంట 2 గంటలు టైం పడుతుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం రావాలంటే. తర్వాత నెమ్మదిగా మనకు అరగంటలో స్టిచ్చింగ్ చేసుకోగలం. ప్లెయిన్ బ్లౌజు కరెక్ట్గా కటింగ్ చేసి పెట్టుకుంటే మటుకి మనం అన్నీ ఒక అరగంటలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయగలమండి ప్లెయిన్ బ్లౌజు. అదే లైనింగ్ బ్లౌజ్ అయితే 1 గంట పడుతుందండి. ఎందుకంటే మొత్తం స్టిచ్చింగ్ చేసుకు రావాలి కాబట్టి దాన్ని టైం అయితే పడుతుందండి. దీనికైతే ఒక అరగంటలో కుట్టించుకోవచ్చు అన్నీ రెడీగా ఉంటే.